అయితే శివుడు అభిషేక ప్రియుడు అని అంటూ ఉంటారు కదా. కొంతమంది ఇళ్ళల్లో శివుడు పార్వతి ఉన్న ఫోటోని చూస్తూ ఉంటాం. కొంతమంది ఏమో లింగ రూపకంగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే అందులో కూడా మనకి శీఘ్రంగా అనుగ్రహం కలగాలి అని అంటే కనుక శివలింగంలో పెట్టుకునే ఏమంటారు స్ఫటికలింగం అని కానీ లేకపోతే కనుక వివిధ రకాలవి ఉంటూ ఉంటారు. అందులో ఏది ఇంట్లో పెట్టుకోతగింది, సామాన్యులు కూడా ఆచరించగలిగేది, పూజించగలిగేది ఏదన్నా ఉందంటారు? ప్రతి ఒక్కరూ శివుడిని ఆరాధన చేయటంలో ఎటువంటి తప్పు లేదు. శివుడిని ఆరాధన చేయవచ్చు. శివలింగం మనక ఇంట్లో ఉన్నట్లయితే ప్రతినిత్యము శివుడికి అభిషేకం చేసుకోవాలి. కాబట్టి మీకు అభిషేకం చేసుకునే సమయం ఉండి చక్కగా చేసుకుంటాము అన్నప్పుడు మీరు హాయిగా శివలింగాన్ని తెచ్చుకోవచ్చు. అది కూడా చిన్నగా ఈ మాదిరిగా నేను చూపిస్తున్న చిన్నగా ఉండేటువంటి నర్మదా బాణలింగము. నర్మదా బాణలింగానికి 2 రకాల రంగులు ఉంటాయి. ఆ శివలింగాన్ని పూజ చేయటం మూలకంగా పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసిన వాడు అవుతాం. కాబట్టి చక్కగా వెండితో పాణిపట్టం చేయించుకొని ఈ నర్మదా బాణలింగాన్ని మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో ఒకసారి పెట్టి అభిషేకం చేయించుకుని అప్పుడు దాన్ని తెచ్చుకుని మీరు రోజు ఏమంటే నాకు నమక చమక మంత్రాలు ఏమీ రావు అనుకున్నప్పుడు మీరు చక్కగా బ్రహ్మమురారి అనేటువంటి స్తోత్రం కానీ ఈ యొక్క శివతాండవ స్తోత్రం కానీ లేదా ఇవి 2 కూడా నాకు రావు, ఓం నమ శివాయ అనేటువంటి దాన్ని 11 సార్లు చక్కగా నీళ్లతోనో పాలతోనో అభిషేకం చేసి భస్మం రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి ఓ బిల్వదళము తెల్లని పువ్వులతో పూజ చేసినట్టయితే తప్పకుండా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.